హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ప్రసాద్ ఆటోమొబైల్. ప్రెజెంట్ నా దగ్గర ఒక బైక్ ఉంది. ఈ బైక్ ఇంట్రడక్షన్ అవసరం లేదు, కాంట్రవర్సీలతో బాగా పాపులర్ అయిపోయింది. ఓలా. చాలా మంది ఈ బైక్ కొని ముఖ్యంగా ఆఫ్టర్ సేల్ సర్వీస్ నచ్చక చాలా నిరసనలు ప్రదర్శించారు. కొంతమంది బైక్ని కాల్ చేశారు, కొంతమంది షోరూములను కాల్ చేశారు. అండ్ కొన్ని చోట్ల అయితే ఈ బైక్ అమ్మకాలు ఆపేశారు. గోవా లాంటి స్టేట్లో అయితే కంప్లీట్గా ఆపేశారు అమ్మకాలు, ఆఫ్టర్ సేల్ సర్వీస్ బాగలేవని చెప్పేసి. సో ఇప్పుడు ఓలా ఏం చేస్తుందంటే 1,00,000 మంది మెకానిక్స్ని తీసుకొని ట్రైన్ చేస్తుంది ఫ్యూచర్లో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి. అండ్ దాంతోపాటు కొన్ని థర్డ్ పార్టీ సర్వీస్ సెంటర్స్తో కూడా పార్ట్నర్షిప్ తీసుకొని సర్వీస్ని ఇంప్రూవ్ చేయడానికి అయితే చూస్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఓలా కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో బైకులు కొన్న వాళ్ళు ఎవ్వరు హ్యాపీగా అయితే లేరు. ఈ బైక్ ఆల్మోస్ట్ ఒక 2 years బ్యాక్ మా టీం మెంబర్ ఒకళ్ళైతే కొన్నారు, రవి. ఆల్మోస్ట్ 30,000 కిలోమీటర్లు దీని మీద తిరిగాడు కూడా. దీనికి ఎన్నో సర్వీస్లు అయి ఉంటాయి, ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఈ బైక్ తోటి. ఇది ఫస్ట్ జనరేషన్ బైక్. ఇంకా చాలా మందికి ముందు సస్పెన్షన్ కూడా ఇరిగిపోయింది, సింగిల్ ఫోర్క్ వచ్చేది ఇరిగిపోయింది. ఇప్పుడు అది కూడా నెక్స్ట్ జనరేషన్ లో చేంజ్ చేశారు. ఒకసారి అడుగుదాం ఏం సమస్యలు వచ్చినాయి, ఎలా వాటిని ఓవర్కమ్ చేశాడు, ఎలా 30,000 కిలోమీటర్లు అసలు ఈ బైక్ మీద తిరిగాడు తెలుసుకుందాం. రవి, వెల్కమ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఇన్ టు అవర్ ఛానల్. రవి, నీకు ఎప్పుడైనా అనిపించింది బైక్ ని తగలబెట్టాలని చెప్పేసి? ఒక పాయింట్ లో అనిపించింది అన్న. ఇప్పుడు నేను మనం యంగ్స్టర్స్ కాబట్టి మనం ఏదైనా ఇష్యూ వచ్చినా, నువ్వు యంగ్స్టర్, నా ఏజ్ వాళ్ళు అంటే వాళ్ళు ఉంటే మేనేజ్ చేసుకోగలుగుతారు. ఇష్యూ వస్తే మెయిన్ గా మా ఫాదర్ వాడతారు. ఇప్పుడు ఆయనకు తెలియదు ఏమి, జస్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తారు, రైట్ చేస్తారు, వెళ్తారు. ఏ ఇష్యూ ఎందుకు వచ్చింది అనేది తెలియదు. ఆయన రిపేర్ చేయించుకోవాలన్నా, ఆయన ఎవరైనా వెళ్ళి అడగాలన్నా కూడా ఆయనకి తెలియదు. సో అలాంటి వాళ్ళకి బాగా ఇబ్బంది అవుతుంది. మీ ఫాదర్ ఎక్కువ తిరిగాడు, ఒక రఫ్లీ 20,000 కిలోమీటర్స్ ఆయన తిప్పాడు. అంటే ఆఫీస్ కి ఇంటికి రఫ్ గా నేను ఒక 10,000 కిలోమీటర్స్ నేను తిప్పాను. ఏ రోజు తగలబెట్టాలనిపించింది అంటే దీంట్లో ఒక ఇష్యూ వచ్చింది అన్న. ఎంసీ యూనిట్ అని ఉంటది, అంటే ఎంటైర్ వెహికల్ ని కంట్రోల్ చేసే యూనిట్ అనమాట. అది ఎక్కువ ఫస్ట్ జన్ లో ఇష్యూస్ వచ్చాయంట. అది పోయింది కంప్లీట్ గా. వెహికల్ కదలలే ముందుకి. ఏమైందో అర్థం కాలేదు. మా డాడీ ఇప్పుడు కొత్తపేట సిగ్నల్ దగ్గర ఉన్నాడు. ఏదో అయిపోయిందిరా, నువ్వు అర్జెంట్ రారా అని అంటే వెళ్ళా. బెల్ట్ ప్రాబ్లం ఏమనుకున్నా. తీరా షోరూమ్ కి వెళ్తే లేదు, ఎంసీ యూనిట్ పోయింది, నేను కాస్ట్ 15,000 అన్నాడు. అయిపోయింది నాకు ఆ రోజు. మామూలు కోపం రాలేదు ఇంకా. సో తర్వాత చెక్ చేసి చెప్తే వారంటీ ఉంది, 3 years లోపు ఆ ప్రాబ్లం ఏదైనా వస్తే చేస్తాం, 3 years దాటితే మీరు 15,000 పెట్టుకోవాల్సిందే అన్నాడు. బట్ నాకు లక్కీగా ఇన్వారంటీ ఉంది కాబట్టి ఆ యూనిట్ చేంజ్ చేశాడు. ఆ పర్టికులర్ డే అనిపించింది. మిగతా ఏ రోజు నాకు ఎప్పుడు అంటే తగలబెట్టాలి అది ఎప్పుడు జరగలేదు. అంటే లక్కీగా నా వెహికల్ లేదు, చాలా మందికి అయ్యాయి. రేంజ్ డ్రాప్ అవ్వడము, బ్యాటరీ సడన్ గా పడిపోవడము, రన్నింగ్ లో అంటే ఆగిపోయి ముందుకు వెళ్ళకపోవడం అలా అయ్యాయి. కానీ నాకు ఈ రోజు అలాంటి ప్రాబ్లం ఎప్పుడు రాలేదు. ఇప్పుడు ఈ బ్యాటరీ వాళ్ళు చెప్పినట్లు ఇప్పుడు రేంజ్ వస్తుందా, తగ్గిపోయిందా, డ్రాప్ అయిందా? 2 years పైన అయింది. ఇనిషియల్ గా 135 క్లెయిమ్ రేంజ్ చేశారన్న. అది మా ఫాదర్ 30-40 వెళ్తుంటారు కాబట్టి ఆయనకి బాగానే వచ్చేది, 120-130 వరకు వచ్చేది. నేను ఎక్కువ ఫాస్ట్ కి వెళ్తుంటాం కాబట్టి నాకు 100 వరకు వచ్చేది. రఫ్ గా ఒక 15-20 కిలోమీటర్స్ డిఫరెన్స్ తెలుస్తుంది స్టార్టింగ్ ఇప్పటికి. అంటే తెలుస్తుంది ఎందుకు. ఇంతకుముందు ఏమో 3 రోజులకి ఒకసారి పెట్టేవాడిని, ఇప్పుడు ఆల్మోస్ట్ 2 days కి వచ్చింది. అది నెక్స్ట్ 1 dayకి వచ్చింది. ఇంకా అది ఇంకో 50,000 దాటిన తర్వాత ఆబ్వియస్ గా చెప్పలేము రావచ్చు. ఇంకొకటి మెయిన్ ప్రాబ్లం సర్వీస్. ఓలా కొన్న వాళ్ళందరూ నాకు సర్వీస్ బాగాలేదు, సర్వీస్ సెంటర్కి వెళ్తే అసలు బైక్ ఇవ్వరు, మళ్ళీ మాకు అక్కడే నెల పెట్టుకుంటారు. ఈ కంప్లైంట్స్ ఉన్నాయి. నువ్వు ఎప్పుడన్నా సర్వీస్కి వెళ్ళినప్పుడు ఏమైనా ప్రాబ్లమ్ ఫేస్ చేసావా? సర్వీస్ ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ నీది? సర్వీస్ ఎక్స్పీరియన్స్ అంటే దానికి ఒకే పదం చెప్పొచ్చు అన్న, వరస్టా. సో వెళ్ళాను నేను సర్వీస్ సెంటర్కి. వెళ్తే ఎలా ఉంటుందంటే రిసెప్షన్ వాళ్ళు పట్టించుకోడు, వాడు పక్క నుంచి తిరుగుతూ ఉంటాడు, అటు పోతూ ఉంటాడు. అసలు నువ్వు కస్టమర్ అనే అది కూడా ఉండదు. వెళ్ళాము, నాకు బ్రేక్ ప్యాడ్ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు బ్రేక్ ప్యాడ్ ఎంతసేపు అన్నారు రిపేర్? హార్డ్లీ 15 నిమిషాలు. వెహికల్ ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోండి, 2 రోజులు ఆగిరండి అంటాడు. బ్రేక్ ప్యాడ్ 2 రోజులు ఏందని గొడవ పెట్టుకునేసరికి వాడు నాకు ఈవినింగ్ కల్లా చేసిస్తా అన్నాడు. అలా ఒక 3 times చేయించాను ఈ 2 years లో, అంతే. ఈ సేమ్ టైమ్ లో చేసిచ్చారు, ఒక హాఫ్ డే లో చేసిచ్చారు. మేజర్ ఏమైనా ఇష్యూస్ వస్తే మాత్రం 1 వారం రోజులు పెట్టండి, 10 రోజులు పెట్టండి. మీకు స్క్రీన్ మీద వేస్తాయి ఎన్ని వెహికల్స్ ఉన్నాయి. ఓన్లీ ఇది నాగోల్ షోరూమ్ మా ఇంటి దగ్గరే. అసలు ఆ వెహికల్ చూసి టన్ అయిపోయి, అంటే అంతమంది దాని మీద డిపెండ్ అయ్యారు ఆ వెహికల్స్ పైన. ఇప్పుడు వాళ్ళకి ఆ వెహికల్ లేకపోతే వాళ్ళకి ఆల్టర్నేట్ వెహికల్ ఎలా? ఇప్పుడు సర్వీస్ వెహికల్స్ అన్ని సర్వీస్ కున్నాయి. ఇప్పుడు అయితే మీరు చూస్తున్నా ఎన్ని సర్వీస్ కున్న వెహికల్స్ అవి, మళ్ళీ ఏది రోడ్ మీద తిరుగుతున్నాయి కావు. అదే ఫ్రస్ట్రేషన్, చాలా మంది ఫ్రస్ట్రేషన్ తో రకరకాల నిరసనలు కూడా చేస్తారు. నువ్వు బైక్ కొనేటప్పుడు అప్పుడు ఏ ఆప్షన్స్ చూసావు, ఇదే ఎందుకు చూసుకున్నావు? అప్పుడు 3 options కనపడ్డాయి అన్న. ఎథర్ 450X, ఓలా S1 Pro, 3 iQube. 3 కానప్పుడు ఎథర్ నేను ఎందుకు చూసుకోవాలంటే బండి చాలా చిన్నగా ఉండేది అన్న, కూర్చోడానికి కానీ నాకు లెగ్ స్పేస్ కానీ చాలా తక్కువ ఉండేది. తర్వాత ఐక్యూబ్ ఎందుకు తీసుకోలేదంటే అప్పుడు దాని రేంజ్ చాలా తక్కువ అన్న, 70-75 వచ్చేది. టాప్ మోడలే 70-75 వచ్చేది, అది సరిపోదు. సో చూస్తే ఇది ఒక ఆప్షన్ ఉంది.
చూస్తే రేంజ్ బాగా ఆఫర్ చేశాడు, అరౌండ్ 130. దెన్ ఫీచర్స్, యాప్ కనెక్టివిటీ అన్ని చూసాక కొంచెం అడ్వాన్స్ అనిపించి సరే బానే ఉంది వెహికల్. అప్పుడు ఇన్ని సర్వీస్ ప్రాబ్లమ్స్ లేవు. దెన్ మేము కొన్నప్పుడు తక్కువ మంది ఉన్నారు. అండ్ వాడేం ఆలోచించాడంటే కొన్నారు బాగా కొంటున్నారని అమ్మేశాడు, ఇష్టం వచ్చినట్టు అమ్మేశాడు, సర్వీస్ ఆలోచించుకోలేదు. అది ఆ ఎఫెక్ట్ ఇప్పుడు తెలుస్తుంది. ఆ 2000 కింద కొన్న వాళ్ళకి ఇప్పుడు తెలుస్తుంది ఎఫెక్ట్. క్వాలిటీ ఎలా అనిపించింది? ఏమన్నా తగలడాలు, యాక్సిడెంట్ లాంటివి అయినాయి దీనికి? బండి లైట్ ఇది రీసెంట్ గా అయింది, 1 వీక్ బ్యాక్ అయింది. నాగున్నా ఒకటి తగిలిచ్చాడు. సో షోరూమ్కి వెళ్ళా, అక్కడ కూడా సేమ్ సర్వీస్ ఇష్యూ. ఇది నాకు కావాలి కొత్త పార్ట్ ఉంటే రిప్లేస్ చేయండి అంటే ఏమన్నాడంటే నా దగ్గర లేదు పార్ట్, మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి, నేను కూడా తీసుకోను ఎంట్రీ, నువ్వే నీ యాప్ లో బుక్ చేసుకోవాలి, అది ఎప్పుడు వస్తే అప్పుడు పెడతాను. ఎన్ని రోజులు పడుతుంది అది తెలియదు అన్నది, అది వస్తే మార్పించుకోవాలి అంతే. ఇష్యూ అయితే ఇదే. ఇంక ఈ బైక్ కి మేజర్ ఇష్యూ ఏంటంటే ఈ స్పేర్స్ దొరకట్లేదు, సర్వీస్ లేదు. విపరీతంగా అమ్మారు బైక్స్, చాలా ఎక్కువ అమ్మేశారు. అప్పుడు బాగా ఊపు వచ్చింది ఓలాకి. బైక్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద వీటి మీద ఫోకస్ చేశారు, ప్రొడక్షన్ పెంచారు, అమ్మారు, కానీ సర్వీస్ మీద ఫోకస్ చేయలేదు. సర్వీస్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేద్దాము, సర్వీస్ బెటర్ ఇద్దాము, స్పేర్స్ అవైలబుల్ ఉంచుతాము, ఇట్లాంటి వాటి మీద ఫోకస్ చేయాలి. అందుకే ఓలా ఎంత తొందరగా రైజ్ అయిందో అంతే తొందరగా డౌన్కి అయితే వచ్చేసింది. ఖచ్చితంగా ఎవరైనా కొత్త బ్రాండ్ వచ్చినా ఫ్యూచర్లో ఇది ఒక లెసన్ అవుతుంది వాళ్ళకి. ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్స్ ఉంటాయి కదా, మనకి టీవీఎస్ కానివ్వండి, హీరో కానివ్వండి, ఇట్లాంటివన్నీ స్పేర్స్ విషయం ఎటువంటి ప్రాబ్లం, సర్వీస్కి ఎటువంటి ప్రాబ్లం. ఎందుకంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్, ఆల్రెడీ వాళ్ళకి సర్వీస్ సెంటర్స్ అన్నీ ఉన్నాయి. వీళ్ళకి అసలు ఏమి లేవు, జస్ట్ ఓలా అనే పేరు తీసుకొచ్చేసి అమ్మిపడేశారు వీటిని. ఇప్పుడు కొత్త బైక్స్ ఉన్నాయి లైక్ రివర్ మోటార్స్, ఇట్లాంటివి వాటికి సర్వీస్ బాగా ఇస్తాడు. ఎందుకంటే తక్కువ మంది కస్టమర్స్ ఉంటారు వాళ్ళకి, ఎక్కువ మంది ఎగబడి కొనరు వాటిని ఇట్లా కొన్నట్లు. తక్కువ మంది కస్టమర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి సర్వీస్ కూడా బాగుంటుంది. ఇక్కడ అది లోపించింది, అందుకే వాళ్ళ డౌన్ఫాల్ అలా స్టార్ట్ అయింది. మళ్ళీ ఇప్పుడు ఏదో లేపుదామని చూస్తున్నారు, మెకానిక్స్ని హైర్ చేసుకుంటున్నారు, ట్రైనింగ్ ఇస్తున్నారు. చూద్దాం మరి లెగుస్తుందేమో ఓలా. నువ్వేమనుకున్నావు యాజ్ ఏ కస్టమర్గా? ఓలా లెగుస్తుందా, పడిపోద్ది? ఇంకా మేజర్గా ఏంటంటే అన్న ఇప్పుడు వచ్చి ఏదైతే మీకు సర్వీస్ సెంటర్లో కనిపిస్తున్న వెహికల్స్ అన్ని Gen 1, Gen 2 వెహికల్స్ అన్న. Gen 1 కొన్ని, Gen 1 మాక్సిమం Gen 1 వెహికల్స్ ఉన్నాయి. Gen 3 ఉంది కదా రీసెంట్గా తీసుకొచ్చాడు Gen 3, వాటిలో చాలా రిజాల్వ్ చేశాడు. బట్ ఎంత రిజాల్వ్ చేసినా కస్టమర్ దగ్గర ట్రస్ట్ పోయింది. సో అదే వాడు ఒక సూపర్ యాపిల్ రేంజ్ ప్రోడక్ట్ పట్టుకొచ్చినా కూడా జనాలు ఇప్పుడు కొనే ఇంట్రెస్ట్ లేదు. వాడు 100% ఏం చేయాలంటే ఫస్ట్ వాడు సర్వీస్ ఇంప్రూవ్ చేసుకుని జనాలకు ఆ కాన్ఫిడెన్స్ మళ్ళీ తేగలిగితే మళ్ళీ 1-2 years లో ఏమైనా బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అది అమెజాన్ తీసుకునేది ఇదేనా అనుకుంటా? లేదన్న, ఉన్నది ఇదే ఇంకా అంటే నడిచిన రోజులు నడిపిస్తలే అన్న. ఇది ఓవరాల్ గా ఓలా కస్టమర్ ఎక్స్పీరియన్స్ రివ్యూ అయితే. సో మీలో ఎవరైనా ఓలా బైక్ యూజ్ చేస్తున్నారా? మీ అనుభవాల కింద కామెంట్ చేసినా చెప్పండి, అందరికి హెల్ప్ అవుద్ది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో సెలవు. బాయ్.